ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎందుకు వెళ్ళాలి అంటే దీనికోసం వెళ్ళాలి. జీవితంలో ఏదైనా సాధించాలి, కొత్తగా పెద్దగా చేయాలి అనుకునే వాళ్ళు కలిసే ప్లేస్ అన్నమాట. నేను ఒక చిన్న మోటివేషన్ చెప్తాను. జేఈ అడ్వాన్స్డ్ ఏఐఆర్ 1 ఫస్ట్ అటెంప్ట్. జేఈ అడ్వాన్స్డ్ ఏఐఆర్ 1 అనేది ఆశామాషి మామూలు విషయం కానే కాదు. ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎందుకు వెళ్ళాలి అంటే దీనికోసం వెళ్ళాలి. జాబ్స్ ఆబ్వియస్ గా వస్తాయి. జాబ్ ఇస్ నాట్ అ క్రైటీరియా. బాగా కష్టపడిన వాడికి ఏదో ఒక దాని కంపల్సరీగా ఉంది. బట్ జీవితంలో ఏదైనా సాధించాలి, కొత్తగా పెద్దగా చేయాలి అనుకునే వాళ్ళు కలిసే ప్లేస్ అన్నమాట ఈ ఐఐటీస్. వీళ్ళందరూ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ రోజున దాదాపుగా మోర్ దాన్ 200+ సెంటర్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ సెంటర్స్ ఓవరాల్ ఇండియాలో. తెలుగులో మనము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఎన్నైతే స్టార్ట్ చేసామో ఈ ఇయర్ దానికి డబుల్ సెంటర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. అలాగే తిరుపతిలో కూడా స్టార్ట్ అయింది అనమాట ఆఫ్లైన్ సెంటర్. విత్ ఆల్ గాడ్స్ గ్రేస్ అండ్ మీ అందరూ అభిమానం. ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది వేదాంతులు. అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ అనగానే చాలా మంది కేవలం నీట్ అండ్ జేఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనుకుంటారు. బట్ నో, వీఆర్ రన్నింగ్ జూనియర్ కాలేజ్ యాజ్ వెల్. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లాసెస్ జరుగుతాయి. ప్యారలల్ గా నీట్ అండ్ జేఈ కోచింగ్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. అలా కాకుండా డ్రాప్ ఇయర్ తీసుకునే వాళ్ళు అంటే నీట్ లాంగ్ టర్మ్, జేఈ లాంగ్ టర్మ్ దానికి కూడా కోచింగ్ ఇస్తారు ఈ ఆఫ్లైన్ సెంటర్స్. అండ్ ఇప్పుడు మీకు ఇది నేను ఒక చిన్న మోటివేషన్ చెప్తాను. వీళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మనిషికైనా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది లైఫ్ లో. మనం ఏదైనా చేసేటప్పుడు ఏదో ఒక మోటివ్, ఇలా జరిగింది కాబట్టి నేను నెక్స్ట్ ఇంతవరకు వెళ్ళగలిగాను అని ఒక పాయింట్ ఉంటుంది. వీళ్ళకి కూడా వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ వెకేషన్ లో ఈయనది పటియాల, పంజాబ్ దగ్గర. ఈయన ఊరు పటియాల వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా క్లాసెస్ చెప్పారనమాట. మన ముగ్గురు ఫౌండర్స్ క్లాసెస్ చెప్పి, అలా క్లాసెస్ చెప్పినప్పుడు దే హావ్ గాట్ జేఈ అడ్వాన్స్డ్ ఏఐఆర్ 1 ఫస్ట్ అటెంప్ట్ లోనే. జేఈ అడ్వాన్స్ లో ఏఐఆర్ 1 అనేది ఆశామాషి మామూలు విషయం కానే కాదు. దిస్ మోటివేటెడ్ దెమ్. వై డోంట్ వి స్టార్ట్ కోచింగ్ స్టార్ట్ చేద్దాం ఆఫ్లైన్ సెంటర్ అని. ఆ తర్వాత ఎయిమ్స్ లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎయిమ్స్ అనేది మీకు తెలుసు ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ కాలేజెస్, టాప్ మోస్ట్ కాలేజెస్. ఇలాంటి ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడం వాళ్ళని మోటివేట్ చేసి దే హావ్ నౌ ఎస్టాబ్లిష్ దిస్ బిగ్ కంపెనీ అనమాట. ఇలా ఇంకా చాలా ర్యాంక్స్ ఉన్నాయి.